ఆది పరాశక్తి స్వరూపులైన అక్కలకు చెల్లెలకు వందనం. మీరు ఇంతమంది ఆడవారికి కనిపిస్తున్నారంటే ఈ ప్రాంతం అంతా కూడా శక్తి మాత తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. ఇది రాబో 2-3 సంవత్సరాల్లో ఒక మంచి కాలనీ రావాలి. నేను వచ్చి ఇక్కడ ఏదైనా ఒక చిన్న రోడ్ వేయించాలా ఎంపీ నిధుల నుంచి నాకు కోరిక ఉంది. మీరందరూ కూడా త్వరలో 2 సంవత్సరాల లోపల ఇది ఒక మంచి అందమైన కాలనీగా తయారవ్వాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అందరికి కూడా ఈ 2020 సంవత్సరం ఇప్పుడు దాటిపోతా ఉంది. కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం. రేపటి నుంచి మీరందరూ కూడా ఆరోగ్యాభివందనలు సమర్పిస్తూ సుఖంగా జీవించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. కరోనా మనకు భయంకరమైన నిజాలు నేర్పించింది. వైకుంఠ ఏకాదశి రోజు మొదలైంది ఈ పేదల ఇళ్ల పట్టాల పండుగ. పక్షం రోజులు అంటే 2 వారాలు ఈ పండుగ మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు 6 days అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో విశేష స్పందన. ఈ స్పందన చూసి మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి పథకం తయారు చేసింది ఎవరయ్యా, ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఇంత మహానుభావుడా, ఇంత చిన్న వయసులో ఇంత మంచి పేరు సంపాదించాడు దేశమంతా అని చెప్పి ప్రతి రాష్ట్రంలో కూడా స్త్రీలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ లాంటి వాడు మాకు కూడా ఒక ముఖ్యమంత్రి ఇంత బాగుండని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఒక స్విచ్ నొక్కితే మొత్తం డబ్బులు వచ్చి మీ అకౌంట్లో పడుతున్నాయి. ఇది కూడా ఒక మంచి మనకు ఏర్పాటు చేసినారు జగన్ అన్న. ₹1 అవినీతి లేకుండా అందరికి కూడా డబ్బులు నేరుగా మన అకౌంట్లో వస్తాయి. మనకు కేవలం 1.5 సంవత్సరంలో 20 పథకాలు ఇచ్చిన మహామనిషి ఒకవేళ 25 సంవత్సరాలు ఇక్కడ మనకు ముఖ్యమంత్రి ఉన్నారనుకో ఎన్ని పథకాలు చేయొచ్చు మీరు ఆలోచన చేయండి ఒకసారి. వైఎస్ఆర్ జగనన్న కాలనీకి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్రమంతా దాదాపు ఈ 31 లక్ష ఇళ్ల పట్టాలు 25వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అంటే సంక్రాంతి పండుగ ముందే మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ ఒక కానుకగా ఇచ్చేశారు. ఎవరైతే అర్హత ఉండి ఇల్లు లేకపోతే ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కట్టించే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఇలాంటివి దేశంలో కూడా ఎక్కడ జరగలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత మర్చిపోయే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అయితే, మహిళల కోసం, రైతుల కోసం అయితే గ్రామాల అభివృద్ధి జరగాలి, గ్రామ పరిపాలన తీసుకురావాలి, అదేవిధంగా గ్రామంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాలేదు, ఏ నాయకులకు రాలేదు. చాలా మంది ఏదో గొప్ప చెప్పుకుంటుంటారు కానీ ఎవరికి ఇలాంటి పేదల కోసం ఎవరు ఆలోచించే వ్యక్తి ఎవరు లేరు. మన జగనన్న, అదేవిధంగా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలకు నాంది పలికితే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఖచ్చితంగా బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా రాకపోయినా కానీ 90 రోజుల లోపల మళ్ళీ అప్లై చేయండి, మీరు ఖచ్చితంగా ఇల్లు ఇప్పించే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజే అయిపోయేది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ బీద వాళ్ళు ఉండి ఇంటి స్థలాలు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా 90 రోజుల లోపల ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ ఒకసారి మా ద్వారా మేము కూడా ఈ సభలో మేము కూడా చెప్తున్నాం. మహిళలకైతే దిశ చట్టాలు కానీ, అదే విధంగా ఇంటి పట్టాలు
మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చేశారా ఈ విధంగా? ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఏర్పాటు చేసిన గూడూరు మండలం, గూడూరు నగర పంచాయతీ అధికారులకి, ప్రజలకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరాల కళ ఈరోజు నెరవేరుతుంది. చాలామంది సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. ఆ కోరిక ఈరోజు నెరవేరిందని చెప్పేసి మనము చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ దానికి కారణం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తూ ఉంటున్నాను, గత సంవత్సరం రోజులుగా ఆయన మనసుకి దగ్గరగా ఒక కార్యక్రమం ఉందంటే అది పేదలందరికీ ఇల్లు పట్టాలు పంపిణీ చేయాలని ఒక కార్యక్రమం. దీని ప్రజలందరికీ కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించాలి, వాళ్ళకి ఇల్లు ప్లాట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో కూడా చాలా విస్తృతంగా కృషి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా సెక్రటేరియట్ సిబ్బందులు, వాలంటీర్లు అందరం కూడా ఒక సమస్యతో కృషి చేసి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,07,000 మందికి ఈ లబ్ధుల్ని చేరే విధంగా కృషి చేశారు. సో ఈ రకంగా ఈ 3 ఆప్షన్లో మీరు ఏమి సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం దీన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో మొదటి విడతలో దాదాపు 98,300 మందికి ఈ ఇల్లు కట్టడానికి దాదాపు 1,770 కోట్లు కేటాయించడం జరిగింది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు, సిబ్బందులు దీనికోసం కృషి చేసిన ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, లోకల్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.